చాలా సింపుల్ మటన్ కర్రీ చేసుకుందాం. 1 కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లో ఉల్లిపాయలు ఎంత పడతాయి, ఇంకేమన్నీ పడతాయి, ఎందుకంటే ఈ మటన్ కర్రీలో దాని స్టాక్ అదంతా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని చేయడానికి నేను నూనె వేసుకుంటున్నాను. కేజీ మటన్కి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి కొంచెం ఉప్పు వేయండి. వేసి ఆ ఉల్లిపాయలకి లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి ఉల్లిపాయలు మంచిగా లైట్గా కలర్ వచ్చింది. ఇప్పుడు వేసి తర్వాత తీసి పాడేయాలి. అది మన బిర్యానీ ఆకు. అయితే దీంట్లో కొంచెం మటన్ ముక్కలు కూడా వేసేయండి. స్లోగా దాంట్లో నుంచి తేమ బయటకు వచ్చి దాన్ని వీలైతే లైట్గా కలర్ తీసుకొస్తే చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా. ఇప్పుడు దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేద్దాం ఎక్సెప్ట్ కారపొడి. ముందుగా కరేపాకు మటన్ తోట ఎస్ బాగుంటుంది, ట్రై చేయండి. దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 1 కేజీ మటన్కి 1 చెంచాడు కొబ్బరి పొడి, అలాగే ఒక 4-5 జీడిపప్పు వేసి పేస్ట్ చేసేయండి. దాన్ని కూడా దీంట్లో వేసేయండి. దీంట్లో కొన్ని నీళ్లు పోయండి, ఒక్కసారి కలిపేసేయండి, అంతే. మూత పెట్టేయండి మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఈ మటన్ కొంచెం టఫ్గా ఉంది కాబట్టి 6-7 విజిల్లు, అది కూడా స్లో మంటలో కుక్ చేసుకుంటే మీకు అరగంట పడుతుంది. కానీ మటన్ సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. కానీ ఫినిషింగ్ మనం కారపొడి వేసి చేసుకోవాలి. అరగంట కంటే కొంచెం ఎక్కువనే కుక్ చేసుకున్న ఈ బిర్యానీ ఆకులు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం కారపొడి వేసుకుందాం. ఈ కారపొడి ఇప్పుడు వేసుకుంటే మనకి మటన్ కర్రీ కూడా మంచిగా ఎర్రగా ఉంటుంది, పర్ఫెక్ట్గా, అంతే. ఇది కొంచెం షోర్వాలాగా చేసుకుంటున్నాను. మీకు చిక్కగా కావాలనుకుంటే ఇంకో కొంచెం సేపు కుక్ చేస్తే దాంట్లో తేమంతా వెళ్ళిపోయి మీకు మంచి సాలిడ్ షోర్వా వస్తుంది. ఇప్పుడు కూడా మంచి షోర్వా వస్తుంది. ఇది ఇంకొక 5 నిమిషాలు ఉడికినాక లాస్ట్లో కొంచెం చాప్ చేసి కొత్తిమీర వేసి ఇట్లా కలపండి. మస్తు టేస్ట్ గుమగుమలాడుతుంది. అన్నంతో వేసుకొని పిసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఉప్పు సరిపోయే, కారం రంగు వచ్చే, రుచి గుమగుమలాడే కొత్తిమీర లాస్ట్లో కొంచెం వేయండి. స్టవ్ కట్టేసి మూత పెట్టేసాం. తర్వాత దీన్ని తీసి వడ్డించుకునేటప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. అసలు ఫ్లేవర్ గీవర్ అదిరిపోతుంది. చక్కగా ఎర్రటి షోర్వా మటన్ కూర. ఇది ఇగో దావత్లల్లా అన్నిట్లో చేసేది గిట్లా. ఆ షోర్వా ఇట్లా పోసుకుంటుంటేనే ఎర్రగా దిగాల. కొంచెం గసగసాలు, కొబ్బరి దీనికి. ఈ మటన్ తినేటప్పుడు ఇంకేం తినరు, ఇట్లా కలుపుకొని దే తినాలా. ఇట్లా పిసుకాలా, బొక్కలు లేకుండా చూసుకోవాలా, తీసుకోవాలా. ఎట్లుంటుంది అంటే గట్లుంటుంది. మరి చేసుకోండి, తినండి, మంచిగా దే తిని ఎంజాయ్ చేయండి.